బెస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నా మీకు. మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ అందరు గట్టిగా రెండు చేతులు పైకి లేపి సప్పట్లు కొడితే లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున నిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున నిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. ఏ గోలుకొండ కోట కాడ రంగుల బోనం అది రంగుల బోనం. తెలంగాణ గడ్డ మీద ఎత్తెను గానం శివ సత్తుల గానం. థ్యాంక్ యూ మధుప్రియ. చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట పాడిన మధుప్రియను అన్న థ్యాంక్ యూ. అయినా బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి గారిని, బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాప్రియ గారు సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ అన్న. మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారిని మర్చిపోకుండా వస్తుంది మన జోగిని శ్యామల గారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర సార బోనంతో వచ్చి అమ్మవారిని వారు వేడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు. వారికి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గారు అవార్డు ఇవ్వడం జరిగింది. జోగిని శ్యామలగా వారిని గత సంవత్సరం రవీంద్రభద్ర గారు సత్కరించడం జరిగింది. మరి ఆరోగ్య ఆటంలో కూడా వారు చాలా గొప్పగా ఆ వేదికమైన ప్రదర్శన చేసిండ్రు. ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చేసిన వారికి సాధారణంగా స్వాగతం వస్తే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్యామల గారిని. అందరికీ శనార్థి. జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు. జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లుండాల. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది. 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ, అమ్మని పూజించే పండగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మన